దెబ్బ మీద దెబ్బ తగులుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తన ఓల్డ్ గేమ్లోకి వెళ్ళిపోయింది. సో ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలంటే జాతీయవాదము, హిందుత్వ ఈ రెండు అంశాల ఆధారంగా బీజేపీ పొలిటికల్ మొబిలైజేషన్ దశాబ్దాలుగా నడుస్తూ వస్తోంది. చాలా విజయాలకు కూడా సాధించేది. ఇలా బీజేపీ ఈ స్థాయిలో ఉంది అంటే ఈ రెండు ఆయుధాలను పదే పదే ప్రతిపక్షాలపైన ప్రయోగించి విజయవంతమైంది. చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్థం కాక సాఫ్ట్ హిందుత్వ నుంచి మొదలుకొని రకరకాల పల్టీలు కొట్టడం మనం చూసాం. మరోసారి ఈ కాక్రోచ్ల ఉద్యమం, జనాల్ఫా మూమెంటు, విదేశాంగ విధానంలో రివర్సెస్, ఎకానమీలో వస్తున్న ప్రశ్నలు, వీటన్నిటినీ తట్టుకోవాలి అంటే ఏకైక మార్గం మళ్ళీ తన ఓల్డ్ ప్లేబుక్లోకి వెళ్ళడమే అని బీజేపీ నిర్ణయించుకున్నట్లుంది. మీరు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతల స్టేట్మెంట్లు చూస్తే ప్రధానంగా వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించింది, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వందే మాతరాన్ని అవమానించడం అంటే దేశ స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడం అంటూ అటాక్ మొదలుపెట్టాయి. సో ఈ వందే మాతరం పాలిటిక్స్ను ఈ కష్టకాలంలో బీజేపీని గట్టెక్కిస్తుందా అనేదే ప్రశ్న. ఒకటి, సాధారణంగా నేషనలిజం, హిందుత్వ ఈ రెండు అంశాల విషయంలో బీజేపీ ఆయుధాలను ఎదుర్కొనే శక్తి రాజకీయ ప్రత్యర్థులకు లేదు. కానీ ఇది గతం, వర్తమానం కాదు. వర్తమానంలో పరిస్థితులు మారిపోతున్నాయా అనేది క్వశ్చన్. ఎందుకంటే మీకు ఆపరేషన్ సింధూర్ అనుభవం ఉంది. అంతకుముందు పుల్వామా తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు దేశంలో ఒక పెద్ద భావోద్వేగ వెల్లువ ప్రభుత్వానికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా వచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్లో అది కనిపించలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు రాజకీయ వెల్లువ. ఎందుకు కనిపించలేదు అంటే దానికి అందరికీ రీజన్స్ తెలుసు. కనిపించలేదని మీరు ఎలా చెప్తారు సార్ అంటారు అనుకోండి. మీరు ఇండియా టుడే మోడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చూడండి, అందులో క్లియర్గా ఉంది. పుల్వామా, బాలాకోట్ సమయంలో మోడీ బీజేపీకి వచ్చిన రాజకీయ సపోర్ట్ వెల్లువ వేవ్ మీకు ఆపరేషన్ సింధూర్ తర్వాత రాలేదు అని. రాకపోవటానికి కారణం అబ్రప్ట్గా ఆపరేషన్ సింధూర్ ఆపడము, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. తర్వాత పహల్గాం దాడుల తర్వాత కూడా మీకు ఎర్రకోట వద్ద ఢిల్లీలో దాడులు జరగడం, ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలు కాకపోవడం, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో అఖండ భారత్ అంటూ హైపర్ నేషనలిజాన్ని వండి వార్చాక అనివార్యంగా సొంత పరివారం నుంచి ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి. అందువల్ల ఇప్పటికీ కూడా ఇంకా నేషనలిజం అనే జాతీయవాదం అనేటువంటి అంశం ఆధారంగా బీజేపీ ఈ రాజకీయ ఒక ప్రభావాన్ని చూపగలుగుతుందా అని. అలాగే హిందుత్వ విషయంలో కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా రామ్ జన్మభూమి మూమెంట్ తర్వాత మొదటిసారిగా రామ మందిరం అనే అంశం రాజకీయంగా బీజేపీకి ప్రతికూల శిబిరంలోకి వెళ్ళిపోయింది. చందా చోరీ సంగతి ఏంటని ప్రతిపక్షాలు నిలదీసినా ప్రభుత్వం ఆన్సర్ చెప్పడానికి సిద్ధపడలేదు. మోడీ ఇప్పటికీ మౌనం వీడలేదు. పార్లమెంట్లో చర్చించడానికి ముందుకు రాలేదు. ఇది అయోధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని సమర్థించుకునే పరిస్థితిలో బీజేపీ లేకుండా పోయింది. అందువల్ల ఈ రెండు పరిణామాల తర్వాత ఆపరేషన్ సింధూర్ని అబ్రప్ట్గా ముగించడం వల్ల సొంత పరివారంలోనే వచ్చిన వ్యతిరేకత, రామ మందిరంలో చందా చోరీ తర్వాత కూడా బీజేపీ ఓటర్లనే వచ్చిన వ్యతిరేకత. నేను చాలాసార్లు చెప్పాను, సి ఓటర్ సర్వే 53% తమ బిట్రేల్ ఆఫ్ ట్రస్ట్, తమ విశ్వాసం దెబ్బతిన్నది అని ఫీల్ అయ్యారని. అందువల్ల ఇప్పుడు వందే మాతరం ద్వారా అటు నేషనలిజాన్ని ఇటు హిందుత్వను మిళితము చేసి ప్రతిపక్షాలను అటాక్ చేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. ఎందుకంటే వందే మాతర గీతం స్వాతంత్ర పోరాటాల నినాదమది, దేశభక్తియుత స్ఫూర్తిదాయకమైన మహోన్నతమైనటువంటి గీతం కనుక అది సాధారణంగానే భారతీయులకు ఒక జాతీయ భావాలు రగులుతాయి. దానికి తోడు ఈ 6 స్టాంజాస్ పాడడం అనే కండిషన్ పెట్టడం ద్వారా
అందులో దుర్గామాతను, కమలాదేవిని, హిందూ దేవతల్ని స్తుతించే అంశాలున్నాయి కనుక అది హిందుత్వను కూడా మేళవిస్తుంది. అందువల్ల నేషనలిజం, హిందుత్వ ప్లస్ అటాక్ చేస్తూ ప్రతిపక్షాలు ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతుందని టార్గెట్ చేసడానికి ఆయుధము పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే అది మారిన పరిస్థితుల్లో, అంటే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత అయోధ్యలో చందాచోరి, ఈ రెండు పరిణామాల నేపథ్యంలో వందే మాత్రం ఆ రకమైన ప్రభావాన్ని చూపెట్టగలుగుతుందా అనేది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే వందే మాతర ఉద్యమం మీకు చరిత్ర ఇవాళ ప్రజలందరికీ తెలియంది కాదు. వందే మాతరాన్ని పాడి 6 స్టాంజాస్ పాడి 2 స్టాంజాలే పాడకూడదంటూ బీజేపీ తమను మించిన దేశభక్తులు లేరు అనేటువంటి ఇండికేషన్ పంపబోతున్నారు. కానీ ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న వస్తుంది. ఇది నెహ్రూ సొంత నిర్ణయంగా ఎంత ప్రొజెక్ట్ చేసినా ఫ్రీడమ్ స్ట్రగుల్ వాస్తవాలు బయటికి ఎవరికి తెలియకుండా ఉంటాయా? అందరికీ తెలిసింది. రవీంద్రనాథ్ ఠాగూరే ఈ 6 స్టాంజాస్ను 2 స్టాంజాస్గా సెపరేట్ చేశారు. మీకు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత సభలో రవీంద్రనాథ్ ఠాగూరే పాట పాడారు. దీన్ని 2 స్టాంజా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ 1937 రెజల్యూషన్లో సెకండ్ చేసిన వ్యక్తి బీజేపీ ఇప్పుడు పూర్తిగా ఓన్ చేసుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మీకు జవహర్లాల్ నెహ్రూ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్, ఇలాంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఇలాంటి అత్యున్నతమైన దేశభక్తుల సమక్షములో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వంత కృషితో ఇది జరిగింది. అలాంటప్పుడు ఇది సమకాలీన రాజకీయాలకు లింక్ చేసి ఆ 6 స్టాంజాస్ పాడడం ఒకటే దేశభక్తి, 2 స్టాంజాలు పాడడం దేశద్రోహం అని బీజేపీ చెప్పే పొలిటికల్ నరేటివ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తెలిసిన ఎవరైనా అంగీకరిస్తారా? అంటే ఇవాళ 2 స్టాంజాసే పాడడం దేశద్రోహం అయితే గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి దేశభక్తిని మనం శంకించాల్సి వస్తుంది. అది సాధ్యమవుతుందా? వాళ్ళు 2 స్టాంజాసే పాడారు కదా. అదంతెందుకు రాజ్యాంగ నిర్ణాయక సభనే 2 స్టాంజాలకి జాతీయ నేషనల్ సాంగ్ ఉండాలని చెప్పారే. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మహానుభావుల కన్నా దేశభక్తులు ఎవరైనా ఉంటారా? అంటే ఇవాళ 2 స్టాంజాస్ పాడితే దేశద్రోహం అని ఒక ముద్ర వేయగలిగితే, పోనీ 6 స్టాంజాస్ పాడమని చెప్పడం ఒక ఎత్తు, 2 స్టాంజాస్ పాడితే అది దేశద్రోహం మరో ఎత్తు. 2 స్టాంజాసే కాదు 6 స్టాంజాస్ పాడండి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పాడతారు, ఇష్టం లేని వాళ్ళు 2 స్టాంజాస్కి ఆపుతారు. కానీ వాళ్ళ బీజేపీ నరేట్ అది కాదు కదా. 2 స్టాంజాస్ పాడితే దేశద్రోహం అంటున్నారు. మరి ఈ స్వాతంత్ర పోరాట కాలంలో పాడిన మహనీయులు, రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయం తీసుకున్న పెద్దలందరూ వారి దేశభక్తిని శంకించగలమా అనేది రెండవ క్వశ్చన్. ఇక మూడవ క్వశ్చన్ ఏంటంటే 25 ఏళ్ళుగా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా. ఆ సందర్భాన సేవా సంకల్పనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు కూడా. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఈ 25 ఏళ్లలో ఇది 26వ స్వాతంత్ర దినోత్సవం. ఈ 25 ఏళ్లలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోడీ 2 స్టాంజాస్ పాడారా, 6 స్టాంజాస్ పాడారా? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే సమాధానం ఏంటి? మరి 2 స్టాంజాసే పాడి ఉండాలి కదా, పాడారు కదా, మరి అది దేశద్రోహం అయిపోతుందా? అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2 స్టాంజాస్ కదా నేషనల్ సాంగ్. ఆ మాటకొస్తే ఈ 2014 నుంచి మోడీజీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఈ 12 ఏళ్ళు కూడా 2 స్టాంజాసే కదా నేషనల్ సాంగ్. సడన్గా దేశభక్తికి నిర్వచనం మారిపోతుందా? అంటే నిన్నటి దాకా 2 స్టాంజాస్ వాజ్పేయి పాడినా, మోడీ పాడినా దేశద్రోహం కాదు. ఇవాళ మాత్రం ఎవరు పాడినా 2 స్టాంజాస్ దేశద్రోహం అంటే అది అతుకుతుందా? ఇది మూడోది. 4వది ఏంటంటే కాక్రోచ్ల ఉద్యమం, జన్ ఆల్ఫా మూమెంట్ నేపథ్యంలో వందే మాత్రం రాజకీయాల ప్రభావం ఉంటుందా? ఏంటి కాక్రోచ్ల ఉద్యమం, జన్ ఆల్ఫా ఉద్యమాలు సమాజానికి నేర్పింది? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భావోద్వేగ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక కామన్ ఇష్యూస్ పైన, చదువు, ఉద్యోగము, పరీక్షల ఇంటెగ్రిటీ,
వీటిపైన ఏక్యమయ్యారు. ఎవరైనా ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్నవారు నీ కులమేది, నీ మతమేది, నీ భాష ఏది, నీ ప్రాంతం ఏది అని అడిగారా? నీవు హిందువా, ముస్లింవా అని ఎవరైనా అడిగారా? మందిర్ మసీద్ అనే ప్రశ్న వచ్చిందా? ముస్లిం అనే మాటలు వినబడ్డాయా? సో ఇంతటి ఐక్యతను జెన్జీ ప్రదర్శించిన తర్వాత జెన్జీ అవేకనింగ్ నేపథ్యంలో వందే మాతర రాజకీయాల ప్రభావం ఉంటుందా అనేది 4వ ప్రశ్న. ఇక 5వ ప్రశ్న, ఇవాళ దేశంలో ఎజెండా ఏంటి? ఒక్కసారి మీరు పత్రికలు తీసి చూడండి. ఇథనాల్తో మా వాహనాలు దెబ్బతింటున్నాయంటూ వాహనదారులు, షుగర్ ప్రైసెస్ పెరిగిపోయాయి, పండుగల సీజన్లో ఇదేం అన్యాయం అంటూ జనం, ఇవాళ ₹70, ₹60, ₹70కు పెరిగిపోయింది. అదే కాదు, అన్ని రకాల రైసు నుంచి మొదలుకొని అన్ని రకాల, ఇవాళ పత్రికల్లో కూడా మనం చూడండి, అన్ని రకాల వస్తువులు గణనీయంగా ధరలు పెరిగాయి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది. మీకు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ 40%కి చేరింది. క్యాంపస్ హైరింగ్ ఆగిపోయింది. జాబ్ ఇన్సెక్యూరిటీస్ పెరుగుతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ తీవ్రస్థాయికి చేరింది. మా పాఠశాలలలో సదుపాయాలు బాగు చేయండి అంటారు. అటు జనం రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో అంటే ప్రజల మౌలికమైన ఎకనామిక్ ఇష్యూస్ ముందుకు వస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి వందే మాత్రం పాలిటిక్స్ నిజంగానే పనిచేస్తాయా? లేదు, ఇవాళ మారిన రాజకీయ సామాజిక నేపథ్యంలో రివర్స్ కొడుతుందా అనేది క్వశ్చన్గా ముందుకు వస్తుంది. 5. 6వది, భారతీయ జనతా పార్టీకి ఒకప్పటి షీల్డ్ ఇప్పుడుందా? విశ్వగురు, ఆపరేషన్ సింధూర్లో, వెస్ట్ ఏషియా వార్లో విశ్వగురు అనే నినాదము కాస్త పంక్చర్ అయిన సంగతి మనం చూసాం. చందా చోరీతో హిందుత్వకే ప్రశ్నలు వచ్చిన సంగతి చూసాం. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న దుర్మార్గాలతో మోడీ స్ట్రాంగ్ మ్యాన్ నరేటివ్ పంక్చర్ అయింది చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏ ఒత్తిళ్లకు లొంగని నరేంద్ర మోడీ ఆర్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అంటారు, అజేయుడుగా ఉన్నారన్నది ప్రశ్నార్థకమైపోయింది. దిమాగీ నక్సల్స్ అని ప్రత్యర్థుల్ని అటాక్ చేయాలని చూస్తే అది బూమరాంగ్ అయి యుఏపిఏ చట్టాన్ని తెచ్చిన పి చిదంబరం, ఇంట్రెస్టింగ్ అండర్లైన్ ఇది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇవాళ బీజేపీ చాలా ఇష్టంగా ప్రయోగిస్తున్నటువంటి చట్టాన్ని తెచ్చిన చిదంబరం నేనే దిమాగీ నక్సల్ అంటున్నాడే. మరి ఈ రకంగా మారిపోయినటువంటి పొలిటికల్ నరేటివ్లో నిజంగానే గతంలో లాగా ప్రజల మౌలికమైన ఆర్థిక సమస్యల నుంచి భావోద్వేగ రాజకీయాలు దృష్టి మళ్లించగలవా అనేది ప్రశ్న.